లోకల్ టాక్. కాకినాడ రూరల్ ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ పంతం వెంకటేశ్వరరావుకు నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పేరు తెచ్చిపెట్టింది? సొంత పార్టీలోనే అసంతృప్తికి ఎందుకు కారణమవుతోంది? అధినేత ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? నియోజకవర్గంలో పంతం నానాజీకి బలహీనంగా ఉన్న అంశాలను ఒకసారి చూద్దాం. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమిలు పోటీ చేసి గెలిచినప్పటికీ నియోజకవర్గ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్యంగా కార్యకర్తల మధ్య పూర్తి స్థాయి సమన్వయం చేసుకోవడము సవాలుగా మారింది. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమిలోని అన్ని వర్గాలను సంతృప్తిపరచడం ఆయనకు కత్తి మీద సాములా మారింది. ప్రతిపక్షంలో కష్టాలు. ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబుకు నియోజకవర్గంలో గట్టి పట్టు, సొంత క్యాడర్, బలం ఉంది. ప్రతిపక్షం నిరంతరం క్షేత్రస్థాయిలో లోపాలను ఎత్తి చూపడము నానాజీకి సవాలుగా నిలుస్తోంది. అదే నెగిటివ్గా కనిపిస్తోంది. ఇక పెండింగ్ హామీలు, తీరని ప్రజా సమస్యలు అన్న ఒక పాయింట్ కూడా ఆయనకి నెగిటివ్ టాక్ను తెచ్చిపెడుతోంది. కాకినాడ రూరల్ పరిధిలోని కొన్ని తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి ఎత్తడి, డ్రైనేజీ సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల వల్ల స్థానికంగా ఎదురవుతున్న కాలుష్య సమస్యలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం అయితే ఎమ్మెల్యే కనిపిస్తోంది. పెరిగిన అంచనాలు, ఒత్తిడి. 72,000కు పైగా ఓట్ల రికార్డు మెజారిటీతో గెలవడం వల్ల ప్రజల్లో ఆయనపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా 242 కోట్ల నిధులను వేగంగా ఖర్చు చేసి పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఆ వైపుగా అడుగులు పడట్లేదన్నదే ఆయన మీద వినిపిస్తున్న మరో నెగిటివ్ టాక్. కుటుంబ సభ్యుల వ్యవహారము ఆయనకు నెగిటివ్ టాక్ను తెచ్చిపెడుతోంది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జనసేన, టీడీపీ క్యాడర్ను పక్కన పెట్టడం తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఎన్నికల సమయంలో సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీని గెలిపించిన ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు కాకుండా కేవలం కుటుంబ సభ్యులకే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు దక్కనుండడంతో క్యాడర్ పూర్తిగా నిరాశలో ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నానాజీ కంటే ఆయన మేనల్లుడు కృష్ణ చైతన్య జోక్యం మితిమీరిపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆఫీసులో కానీ, నియోజకవర్గ నిర్ణయాల్లో కానీ బన్ను అనుమతి లేనిదే ఏదీ జరగని పరిస్థితి రావడంతో పాత కార్యకర్తలకు ఎమ్మెల్యేను నేరుగా కలిసే అవకాశం కూడా లేకుండా పోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ మందలింపు అన్నది ఆయనకు నెగిటివ్ టాక్ను తెచ్చిపెట్టింది. షాడో రూలింగు, కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యంపై ఇంటెలిజెన్స్ నివేదికలు, స్థానిక నేతల ఫిర్యాదులు జనసేన నేత, అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాయి. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నానాజీతో పాటు మేనల్లుడు బన్నును కూడా పిలిచి మందలించారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరిగింది. ఈ చర్చ ఎమ్మెల్యేకు పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. గ్రాఫ్ పడిపోయే ప్రమాదం కూడా ఆయనకు నెగిటివ్ టాక్ తెచ్చిపెడుతోంది. ఎందుకంటే 242 కోట్లతో రికార్డు స్థాయి అభివృద్ధి చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే క్యాడర్ను కోల్పోతే అది భవిష్యత్తులో నానాజీ రాజకీయ గ్రాఫ్ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందు మోగే ఒక సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల ముందు మీరు ఈ ప్రతికూల అంశాలను మార్చుకోగలిగితే, వాటిని సరిచేసుకోగలిగితే, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టగలిగితే మీరు మరొకసారి విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. లోకల్ టాక్.